చూసిన వాళ్ళు వాళ్ళ యాక్టింగ్ కి కూడా మంచి మార్కులు వేశారు. కానీ అల్లు అర్జున్ ని మాత్రం ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. యాక్టింగ్ బాగున్నా హీరో ఫేస్ కదన్నారు. వీడియో హీరో అన్నారు. డబ్బులుంటే ఎవడైనా హీరో అయిపోతాడా అని చెప్పి అన్నారు. చిరంజీవి అల్లుడైనంత మాత్రాన ఎలా ఉన్నా కానీ హీరోగా యాక్సెప్ట్ చేయాలని చెప్పి చాలా మంది విమర్శించారు. అండ్ ఈ విమర్శలన్నీ అల్లు అర్జున్ వరకు చేరుకున్నాయి. అండ్ అప్పుడు అల్లు అర్జున్ గారికి క్లియర్ గా ఒకటి అర్థమైంది. ఇంట్లో స్టార్లు ఉన్నంత మాత్రాన మనం స్టార్ అయిపోలేం. మన ఐడెంటిటీ మనకు ఉండాలని చెప్పి ఆయన డిసైడ్ అయ్యారు. మన ఐడెంటిటీ మనకు ఉండాలని చెప్పి డిసైడ్ అయిపోయి తన్ని తాను మార్చుకోవడం స్టార్ట్ చేశాడు. చిరంజీవి అల్లుడుగా, అరవింద్ కొడుకుగా కాకుండా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి తను డిసైడ్ అయ్యాడు. దీంతో తను మళ్ళీ జిమ్నాస్టిక్స్ ని స్టార్ట్ చేసి తన లుక్స్ ని తను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇలా తనని తను పూర్తిగా మార్చుకున్న తర్వాత వచ్చిన సినిమానే ఆర్య. సుకుమార్ గారి డైరెక్షన్ లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ గా వచ్చిన సినిమా ఆర్య. ఈ మూవీ ఒక కల్ట్ సినిమాగా మారిపోయింది. అప్పటి వరకు ముతక లవ్ స్టోరీతో ఉన్న తెలుగు ఇండస్ట్రీకి ఆర్య ఒక కొత్త లవ్ స్టోరీని అందించింది. వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ తీసుకుని ఆడియన్స్ కి